సంవత్సరం మొదటి మంగళవారం మాత్రం పుట్టింట్లోనే మంగళగౌరి వ్రతం చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చే మంగళవారాలు ఎక్కడైనా చేసుకోవచ్చు, పుట్టింట్లో కానీ అత్తింట్లో కానీ చేసుకోవచ్చు. పెళ్ళైన వెంటనే శ్రావణ మాసంలో మొదటి మంగళవారం వచ్చి ఏదైనా అడ్డంకి వచ్చిందనుకోండి, లేదు అసలు పెళ్ళైన మొదటి సంవత్సరంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి మంగళగౌరి వ్రతం చేసుకోలేకపోయారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? రెండో సంవత్సరం చేసుకోకూడదు, పెళ్ళయ్యాక మూడో సంవత్సరం నుంచి ప్రారంభించాలి. మొదటి సంవత్సరం అడ్డొచ్చిందంటే మాత్రం మళ్ళీ మూడో సంవత్సరమే మంగళగౌరి వ్రతం చేసుకోవాలి. అలాగే ఈ మంగళగౌరి వ్రతం చేసుకునే మహిళామణులు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మంగళగౌరి వ్రతంలో చలిమిడి దీపాలు వెలిగిస్తారు, పిండి దీపాలు వెలిగిస్తారు. అవి ఎలా తయారు చేసుకుంటారంటే, బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చలిమిడి దీపాలు తయారు చేసుకుంటారు. ఈ చలిమిడి దీపాలు సంవత్సరానికి 5 చొప్పున పెరుగుతూ వెళ్ళాలి. అంటే పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతం